ధార్లోని భోజ్శాల హిందూ మందిరమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం భోజ్శాలలో సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చని ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తామని ముస్లిం సంఘాలు ప్రకటించాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ భోజ్శాల హిందూ దేవాలయమేనని సంచలన తీర్పు వెల్లడించింది. భోజ్శాలలో ఎన్నో శతాబ్దాల నుంచి పూజలు జరుగుతున్నాయని ఏఎస్ఐ నివేదిక ఇందుకు సాక్ష్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం భోజ్శాలలో సరస్వతి విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భోజ్శాల సంరక్షణను ఏఎస్ఐకు అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమల్ మౌలా మసీదు ప్రాంగణం కూడా భోజ్శాలలో భాగమని హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం సంఘాలు భూమిని వేరే చోట తీసుకోవచ్చని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అక్కడ ముస్లింలు వెంటనే నమాజ్ను ఆపివేయాలని హైకోర్టు ఆదేశించినట్టు హిందూ సంఘాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకు గురువారం హిందూ సంఘాలు పూజలు నిర్వహిస్తూ ఉండగా శుక్రవారం ముస్లిం సంఘాలు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తాజాగా హైకోర్టు భోజ్శాలను ఆలయమని తేల్చడంతో కొత్త వివాదం రాజుకుంది. जो एएसआई का ऑर्डर था 7 अप्रैल 2003 का, जो यहाँ पे नमाज की अनुमति देता था, उसको कोर्ट ने सिरे से खारिज कर दिया है। अब वहाँ पे सिर्फ पूजा होगी, उस पूरे परिसर का जो स्वरूप है वो एक हिंदू मंदिर का स्वरूप माना है कोर्ट ने, सरस्वती मंदिर का माना है। आज भी नमाज हुई सर वहाँ पर? ये आज आखिरी दिन था, क्योंकि अब आज कोर्ट का ऑर्डर आ गया है। అయితే అయోధ్యలాగే భోజ్శాలలో ముస్లిం పక్షానికి అన్యాయం జరిగిందని అంటున్నారు మజ్లిస్ ఎంపీ ఓవైసీ. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్తామన్నారు. ये मसला सुप्रीम कोर्ट को जाएगा तो सुप्रीम कोर्ट इसको देखकर इंसाफ करेगा. एक स्ट्रांग केस है जो मैंने पॉइंट्स आपके सामने रखे हैं, और ये जो बोला जा रहा है कि वहां पर मंदिर थी, देखिए उसमें जो इंस्क्रिप्शन मिले हैं वो इंस्क्रिप्शन क्या कहती हैं कि एक वो स्कूल था, गुरुकुल था, क्योंकि राजा भोज ने संस्कृत लर्निंग का एक लफ्ज सिखाते थे. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుతో హిందూ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి. దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.